మన చేతిలో ఇలా చూసుకోవాలి. ఇది జీవిత రేఖ, ఇది బుద్ధి రేఖ, ఇది హృదయ రేఖ. అయితే ఈ రేఖలు ఇలా జీవిత రేఖ, బుద్ధి రేఖ, హృదయ రేఖ ఈ విధంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు జీవితంలో ఏ సమస్యలు లేకుండా అన్యోన్యంగా మంచిగా దాంపత్య జీవితం గడుపుతారు. పెళ్లి అయిన తర్వాత అంటే హృదయరేఖ ఎలా ఉండి శని స్థానానికో లేదా గురుస్థానానికి వెళ్ళాలి. బుద్ధి రేఖ కొద్దిగా ఇక్కడ మొదట కలిసి ఇక్కడ చంద్రస్థానానికి రావాలి. జీవిత రేఖ కంకణ రేఖల వరకు వెళ్ళిపోవాలి. ఎలాంటి కట్లు గాని నొక్కులు గాని ఉండకూడదు. సాఫీగా ఉండాలి. అలా కాకుండా జీవిత రేఖ ఇలా ఉండి బుద్ధి రేఖ ఇట్లా సపరేట్ గా స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే ఇట్లా బుద్ధి రేఖ జీవిత రేఖ కలవకుండా దూరంకి వెళ్ళి స్టార్ట్ అవుతుందో వాళ్ళు పెళ్లి చిన్నప్పటి నుంచి ఎవరి మాట వినరు. పుట్టినప్పటి నుంచి కూడా ఎవరి మాట వినరు. జీరోకి వెళ్ళి పుట్టంగానే అంటే వాళ్ళు ఆలోచన విధానము హైయెస్ట్ ఉంటుంది. ఎవరు నాకేంది చెప్పేదన్న ఫీలింగ్లు ఉంటారు చిన్నప్పటి నుంచి. వాడు నర్సరీకి వెళ్ళి కూడా స్కూల్లో టీచర్ మాట వినాడు, ఉదయాక మన మాట వినాడు, తనకు చూసిందే చేస్తాడు. అయితే ఇతను స్వతహాగా బాగా ఉన్నతంగా ఆలోచన చేస్తాడు, బాగా ఉంటాడు. అలానే పెళ్లి తర్వాత మటుకు భార్యాభర్తలు కొట్టారు. పెళ్లి సఖ్యత ఉండదు. ఎప్పుడైతే జీవిత రేఖ బుద్ధి రేఖ విడిపోయి ఉంటుందో పెళ్లి తర్వాత ఇతను భార్య మాట అసలు వినడు, భార్యను లెక్క పెట్టాడు. కాబట్టి అసలు వాళ్ళిద్దరికి పొసకదు, ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు. అలాగా అట్లా కొట్లాడుతుంటారు. అలా కాకుండా ఒక రేఖ అయిన అడ్డు రేఖ ఇలా ఒకటి టచ్అప్ అయితే పెళ్లి తర్వాత వాళ్ళు సఖ్యత ఉండి కొన్ని రోజులు కొట్లాడిన తర్వాత మంచిగా అయిపోతారు. అదే అలానే కాకుండా ఒక ఇంటూ రేఖ అయిన ఈ బుద్ధి రేఖ జీవిత రేఖ మధ్య ఒక ఇంటూ గిన ఉంటే ఖచ్చితంగా డైవర్స్ అవుతాయి పెళ్లి అయిన తర్వాత భార్యాభర్త. అలా కాకుండా ఇంకొందరికి ఎక్కువ దూరంకి వెళ్ళి ఇక్కడ చూపుడు వేలుకి వెళ్ళి ఇలా స్టార్ట్ అవుతుంది. జీవిత రేఖ అనేవి ఇక్కడ బొటన వేలు దగ్గరికి స్టార్ట్ అయ్యి ఎక్కువ గ్యాప్ ఉంటుంది. ఇలా ఎక్కువ గ్యాప్ ఉన్న వాళ్ళకు అహంకారం ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు ఎవరిని లెక్క పెట్టరు, సీఎంఎస్ ఎవరు లెక్క పెట్టరు, చాలా ప్రౌడ్గా ఉంటారు. బాగా అసలు ఎవరితో నాకే పని, అంతా నాకే తెలుసు, లోకమే నా ఇష్టం, నేనే రాజు అన్న ఫీలింగ్ వస్తుంది. వచ్చి లోకమందాన్ని ఎవరిని లెక్క పెట్టకుండా బాగా వాళ్ళంతలా వాళ్ళే అనుకొని అంటే డబ్బు సంపాదన అవన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు గర్వం ఎక్కువ ఉంటుంది ఉండి బాగా ఇబ్బంది పడుతుంటారు, అందరినీ హేళన చేస్తారు, అసలు నేనే గొప్ప అన్న ఫీలింగ్ లో ఉంటారు ఇలాంటి వాళ్ళు. అయితే జీవిత రేఖ బుద్ధి రేఖ కలవకుండా ఉంటే ఇలాంటివి వస్తుంది. ఇక ఈ రెండు రేఖలను దీన్ని జీవిత రేఖను తల్లి రేఖ అంటాము, బుద్ధి రేఖను తండ్రి రేఖ అంటాము. అయితే ఈ రెండు కలిసి ఉంటేనే భార్యాభర్తలు పెళ్ళిన తర్వాత బాగుంటారు. ఇలా విడివిడిగా ఉంటే మటుకు స్టార్టింగ్ లో కొన్ని కొట్లాటలు పంచాలు వస్తాయి. ఏదైనా ఇలా ఒక రేఖ కలిసి ఉంటే మటుకు అన్యోన్యంగానే ఉంటారు. అయితే డబ్బు సంపాదన వాటికి ఏం లోటు ఉండదు. కానీ వీటి మధ్యలో ఎంత గ్యాప్ ఎక్కువ ఉంటే అంత అహంకారం పెడుతుంది. కొందరికి ఏమో దగ్గరికెళ్ళే ఉంటుంది, ఇట్లా దగ్గరికెళ్ళే ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకు పెద్ద ఇబ్బంది రాదు. అయితే వీళ్ళు సమాజంలో మంచోళ్ళే కానీ అంతా నాకే తెలుసు అన్న ఫీలింగ్ లా ఉంటుంది.